ఈ రోజుల్లో కేవలం పెద్దవాళ్ళనే కాదు చిన్నవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య ఉంది. నిజానికి ఇది అందరి సమస్య. ఇదే కంటి చూపు తగ్గుతూ ఉండటం. ఆయుర్వేదంలో దృష్టి దౌర్బల్యం అంటారు, డిఫెక్టివ్ ఐ విజన్. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే మీరు వాడేటటువంటి ఆ స్పెట్స్, ఆ స్పెక్టకిల్స్ పవర్ పెరుగుతూ పోతూ ఉంటే దాన్ని అలా పెరగనివ్వకుండా చేసేటటువంటి ఆయుర్వేద ఇంటి వైద్యాలు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది అందరికీ అవసరం కాబట్టి ముందు నుంచి చివరి వరకు చూడండి. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైనది. కంటి చూపు తగ్గటం, దృష్టి దౌర్బల్యం, డిఫెక్టివ్ ఐ విజన్. దీని నుంచి ఈ సమస్య మీ మీద దాడి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఫోన్లు వాడటం తప్పనిసరైంది. ఇక కంప్యూటర్, రోజుకి కనీసం 8 నుంచి 9 గంటలు కంప్యూటర్స్ వాడేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు, వీటి వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామందిలో ఈ కంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకా అనేక సమస్యలు లైఫ్ స్టైల్కి సంబంధించి, ఉదాహరణకు చాలా లేట్గా నిద్రపోతున్నారు, ఆలస్యంగా నిద్రపోవటం. దీంతో ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైనది స్క్రీన్ టైం. ఇది బాగా ఎక్కువైపోతూ ఉంది. ఒక్కొక్కసారి చూస్తే కొంతమంది స్క్రీన్ టైం చూపించమన్నప్పుడు క్లినిక్లో 8 గంటలు ఆ స్క్రీన్ మీద స్పెండ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ స్మార్ట్ ఫోన్ మీద ఇంతసేపు స్పెండ్ చేస్తున్నారు. ఇక దీంతో కళ్ళు పొడిబారటం, అలాగే కంటి నొప్పులు, ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అన్నిటికీ మించి దీంతో ఇబ్బంది ఏమిటంటే దూరపు చూపు తగ్గిపోతుంది. అలాగే దూరపు వస్తువులు మసగ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, అలాగే నరాల బలహీనత, ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రధానంగా వృద్ధాప్యపు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అసలైన విషయం తెలుసుకుందాం. ఈ కంటి చూపును పెంచేటటువంటి ఆయుర్వేద ఔషధాలు ఏమిటి? వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం కంటి చూపును పెంచడం మాత్రమే కాదు, ఓవరాల్గా ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తాయి. ఇది తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఉసిరిపండ్లు, అలాగే తేనె. ఈ సీజన్ ఉసిరిపళ్ళు మీకు ఫ్రెష్గా దొరుకుతాయి. ఉసిరిపళ్ళ నుంచి రసం తీయాలి. దీన్ని ఎలా తీస్తారు? ఉసిరిపళ్ళు తెచ్చుకోండి, రాచ ఉసిరి, ఇండియన్ గూస్బెర్రీ. వీటిని ఒక 2 తీసుకొని, ఒక పద్ధతి ఏంటంటే ఆ ఉసిరిపండు పట్టుకొని చాకుతోటి కండభాగాన్ని అంతా చెక్కి ఆ కండభాగాలన్నింటినీ కూడా గ్రైండ్ చేసి రసం తీయటం. రెండో పద్ధతి ఏమిటంటే ఒక 2 పెద్ద ఉసిరిపళ్ళని బంగాళదుంపలు ఉడికించినట్టుగా నీళ్ళకి వేసి హాఫ్ బాయిల్ చేయాలి. ఆ తర్వాత ఆ బొటన వేలు, చూపుడు వేలుతో ఇట్లా నొక్కి ఇలాగ సపరేట్ చేసి గింజ బయటకు వస్తుంది. ఆ కండభాగాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఎలా చేసుకున్నా ఉసిరిపళ్ళ స్వరసాన్ని తీయండి. దీన్ని 1 టేబుల్ స్పూన్, అంటే ఉసిరిపళ్ళని వేడి నీళ్ళలో కొద్దిగా ఉడికించి ఆ గింజ తొలగించి గ్రైండర్లో వేసి రసం తీయాలి. అలాగే తేనె 2 టీ స్పూన్లు ఇలా సిద్ధం చేసుకోండి. ఈ ఉసిరిపళ్ళ స్వరసం 1 టేబుల్ స్పూను, తేనె 2 టీ స్పూన్లు, ఇలాగా ఒక బౌల్లో వీటిని తీసుకొని రెండింటిని కలపండి. దీన్ని లోపలికి చప్పరిస్తూ మింగండి. ఇలా రోజుకి 2 సార్లు వాడుతూ ఉండండి. ఉసిరిపళ్ళు తాజాగా దొరికే రోజులలో ప్రతి ఏడాది కూడా దీన్ని వాడుతూ ఉండండి. అంటే ఈ చలికాలపు రోజులు. దీంతో దృష్టి దౌర్బల్యం అనేది రాకుండా ఉంటుంది. అన్నిటికీ మించి దీంతో చూపు పెరుగుతుంది. మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే చ్యవన్ప్రాసు ఇలాంటి ఈ ఉసిరిపళ్ళతోటే తయారవుతుంది. చ్యవన్ప్రాసు ప్రధానమైన యూసేజ్ ఏంటంటే అకాల వార్ధక్యాన్ని నివారించడం, మెయిన్గా వృద్ధాప్యంలో వచ్చేటువంటి దృష్టి దౌర్బల్యాన్ని ఎదుర్కోవటం. అంటే దీనివల్ల యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు ఏదైనా కళ్ళజోడు వాడుతుంటే ఆ కళ్ళజోడు పవర్ పెంచాల్సినటువంటి అవసరం రాదు. ఇక మరొకటి ధనియాలు ఇంకా తేనె, ఈ కాంబినేషన్. ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ధనియాలని దాని స్వరసం, దీన్ని 1 టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి. ధనియాల రసం ఎలా తీస్తారు అంటే ఆకుపచ్చని ధనియాలని నీళ్ళల్లో ఒక 2 గంటలు నానబెట్టండి. తర్వాత దంచండి, రసం పిండండి. అలాగే తేనె 2 టీ స్పూన్లు సిద్ధం చేసుకోండి. ధనియాల రసం 1 టేబుల్ స్పూన్, తేనె 2 టీ స్పూన్లు ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని ఒక బౌల్లో తీసుకొని రెండింటిని కలిపి లోపలికి తాగండి. దీన్ని రోజుకి 2 సార్లు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. క్రమం తప్పకుండా 2 లేదా 3 నెలలు దీన్ని వాడితే దృష్టి దౌర్బల్యం అన్న సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, చూపు పెరుగుతుంది.
ఇక మరొకటి త్రిఫలా క్వాథం. క్వాథం అంటే ఆయుర్వేదంలో డికాక్షన్ అని అర్థం. త్రిఫలా కషాయం, దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోండి. ఎలా సిద్ధం చేసుకుంటారు? ఒక 10 గ్రాములు త్రిఫల పొడిని 1 కప్పు నీళ్ళ కలపండి. పావు వంతు మిగిలేలాగా మరిగించండి. అలాగే నెయ్యి 2 టీ స్పూన్లు కూడా సిద్ధం చేసుకోండి. అంటే త్రిఫలా కషాయం 2 టేబుల్ స్పూన్లు చెప్పుకున్నాం కదా. 10 గ్రాముల త్రిఫలా చూర్ణాన్ని 1 కప్పు నీళ్ళకి కలిపి పావు వంతు మిగిలేలాగా మరిగిస్తే కషాయం అవుతుంది. అలాగే నెయ్యి 2 టీ స్పూన్లు. ఇలా ఈ రెండింటిని ఒక పాత్రలో కలిపేసి బాగా కలిదిప్పి లోపలికి తాగేయండి. ఇలా రోజుకి 3 సార్లు చేయాలి. ఇలా కనీసం ఒక 40 రోజులు చేస్తే దీంతో కంటి కండరాల శక్తి పెరుగుతుంది, ఐ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. దీంతో క్రమంగా మళ్ళీ మీ కోల్పోయినటువంటి చూపు పెరగటం మొదలెడుతుంది. అంటే కళ్ళజోడిని మాటికి మార్చాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది అశ్వగంధ. ఈ అశ్వగంధ కూడా అంతే, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అశ్వగంధ అంటే విథేనియా సోమ్నిఫెరా, చాలా శక్తివంతమైనటువంటి ఇది యాంటాక్సిడెంట్. అలాగే స్ట్రెస్ రెడ్యూసింగ్ లక్షణాలతోటి ఇది కూడి ఉంటుంది. కంటి కణజాలం పైన ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి అశ్వగంధ సహాయపడుతుంది. ప్రధానంగా కంటి లోపల చుట్టుపక్కల రక్త ప్రసరణని మెరుగుపరిచి దృష్టి బలాన్ని ఇది పెంచుతుంది. ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ అంటే స్క్లెరైటిస్, ఎపిస్క్లెరైటిస్ లాంటివి ఉంటే ఆ కంటి వాపుని, అలసటని కూడా ఇది తగ్గిస్తుంది. దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి? 1 నుంచి 2 గ్రాముల అశ్వగంధ పొడిని వేడి పాలకు కలిపేసి లోపలికి తీసుకుంటూ ఉండాలి ప్రతిరోజు రాత్రిపూట. అలాగే మరొక వేరియేషను, రోజుకి 300 నుంచి 600 మిల్లీగ్రాముల అశ్వగంధ ట్యాబ్లెట్ లేదా క్యాప్సూల్స్ని కూడా మీరు తీసుకోవచ్చు. అలా ఆఖరికి అశ్వగంధ తైలం, ఇలాంటి కొన్ని తైలాలు దొరుకుతాయి. ఇలాంటి అశ్వగంధ నూనెతోటి కంటి చుట్టూ మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉంటే కంటికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. అలాగే హస్తస్వేదం చేసుకొని కంటికి కాస్త మసాజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ప్రముఖంగా చెప్పుకోవాల్సింది శతావరి, పిల్లి పీచరగడ్డలు, ఆస్పరాగస్ రెసిమోజస్. ఇది ఆ కంటి కణజాలాల మరమ్మతుకి సహాయపడుతుంది, పునరుజ్జీవనానికి హెల్ప్ అవుతుంది. ఇది అనేక పోషకాలతోటి నిండి ఉంటుంది. ఇది ఆ రక్తంలో ప్రధానంగా pHని మెయింటైన్ చేస్తుంది. అలాగే కంటి కండాలని బలపరుస్తుంది. ప్రధానంగా కంటి పొడిదనం అంటే కొంతమందికి డ్రై ఐస్ ఉంటుంటాయి, అలాంటి సందర్భాల్లో, అలాగే కంటి లోపల కాస్త తడి తగ్గుతూ ఉంటుంది. అలాంటి సమస్యల్ని ఇది చక్కదిద్దుతుంది. ప్రధానంగా దీంట్లో ఉండేటటువంటి ఆ పోషక తత్వాల కారణంగా కంటి రక్తనాళాలకి ఇది హెల్ప్ అవుతుంది, వాటిని ఆరోగ్యంగా పటిష్టంగా ఉంచుతుంది. అయితే శతావరిని ఎలా వాడాలి? దీన్ని కూడా అశ్వగంధ లాగానే 3 నుంచి 6 గ్రాముల శతావరి పొడిని వేడి పాలకు కలిపేసి ఉదయం లేదా రాత్రిపూట ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. అలాగే మరొక వేరియేషను, ఈ శతావరి పొడిని 500 మిల్లీగ్రాములు ట్యాబ్లెట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక వేరియేషను, ఇది ఫ్రెష్గా దొరుకుతుంటే రోజు 10 నుంచి 15 మిల్లీలీటర్ల శతావరి రసాన్ని, అంటే దంచి తీసిన రసాన్ని లోపలికి తీసుకోవాలి. దీంతో ఆ కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్రాహ్మీ గురించి. బ్రాహ్మీ, బకోపా మొనీరి, ఇది మామూలుగా మెదడు శక్తి అనుకుంటూ ఉంటారు. ఇది మామూలుగా మెదడు శక్తిని మెరుగుపరుస్తుంది కూడా. అయితే ఇది కళ్ళు మెదడుకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. అంటే రాత్రి కొంతమందికి దృష్టి తగ్గిపోతూ ఉంటుంది, నైట్ బ్లైండ్నెస్ లాగా వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఆ దృష్టి బలహీనతను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. కంటి కణజాలంలో ఆక్సిజన్ రక్త సరఫరాని పెంచుతుంది. ఆక్సిజన్ని, అలాగే బ్లడ్ ఫ్లోని పెంచడం ద్వారా ఆక్సిజన్ని పెంచుతుంది. అలాగే కంటి శక్తిని ఇది మెరుగుపరుస్తుంది. ఇంకా ముఖ్యంగా ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. దీన్ని రోజుకి 1 నుంచి 2 గ్రాములు, ఒకవేళ పొడి రూపంలో అయితే బ్రాహ్మీ పొడిని తీసుకోవచ్చు. నీటిలో లేదా తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే మరొక వేరియేషన్, రోజుకి 300 మిల్లీగ్రాముల ఈ బ్రాహ్మీ క్యాప్సూల్ కూడా తీసుకోవచ్చు. ఇది సేఫ్ డోస్. బ్రాహ్మీ ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి ఆ కషాయాన్ని కూడా తీసుకోవచ్చు రోజు ఉదయం పూట. మరొక శక్తివంతమైంది, మనకి కంటి వ్యాధులు అంటంతోనే గుర్తుకు రావాల్సింది త్రిఫలా. త్రిఫలా నేత్రామయే అంటారు. త్రిఫలాలు మీకు తెలుసు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, హరితకి, ఆమ్లకి, విభీతకి. ఈ 3 పండ్ల మిశ్రమం ఇది. కంటి ఆరోగ్యం కోసం ప్రసిద్ధమైనటువంటి ఆయుర్వేద ఔషధం. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, కంటికి రక్షణ కల్పిస్తుంది. అయితే దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ త్రిఫల పొడిని తేనెతో కలిపి రాత్రిపూట చప్పరించి మింగుతూ ఉండాలి. అలాగే ఒకవేళ టాబ్లెట్ కానీ క్యాప్సూల్ కానీ అయితే 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి.
ఒక స్పూన్ త్రిఫల పొడిని నీళ్ళ కలిపి దాన్ని ఆ కషాయం సిద్ధమవుతుంది గోరువెచ్చుకున్నప్పుడు కంటిని కడగాలి. దీంతో కూడా ఆ ఇరిటేషను ఇలాంటివి తగ్గుతాయి. ఇక కంటి చూపుని పెంచేటటువంటి సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. ప్రతిరోజు ఉదయం క్యారెట్ని కొంచెం ఎక్కువ మోతాదులో దీన్ని రోటి చట్నీలాగా చేసుకొని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ క్యారెట్ తురుముని కాస్త నెయ్యి తాలింపు బట్టి తీసుకుంటే ఆ నెయ్యిలో ఉండేటటువంటి ఫ్యాట్ కంటెంట్ వల్ల ఏడీకని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ శరీరంలోకి వెళ్తాయి. అంటే క్యారెట్లో ఉండేటటువంటి ఆ ప్రికర్సార్ ఆ బీటా కెరోటిన్ అనేది మీకు అందుతుంది, కంటికి సహాయపడుతుంది. ఈ మరొక ముఖ్యమైన సూచన, ఒకవేళ మీకు అవకాశం ఉంటే మునగ ఆకు, దీన్ని రోజు కూడా కొంత పచ్చికూరల రసానికి వేసుకొని తీసుకుంటూ ఉంటే మంచిది. అంటే ఆకుకూరలు తయారు చేసుకుంటారు కదా, దానికి ఈ మునగాకు రసాన్ని కలిపి దాంతో ఒక కూరలా తయారు చేసుకొని తీసుకుంటే మంచిది. లేదా వారానికి 1 లేదా 2 రోజులు విడిగా ఈ మునగాకు రసాన్ని ఫ్రెష్గా తీసి దానికి నీళ్లు కలిపి డైల్యూట్ చేసి కాస్త తేనె నిమ్మరసం కలుపుకొని తాగలిగినా కానీ కంటికి ఎంతో మంచిది. అలాగే రోజు మధ్యాహ్నం భోజనంలో ఆకుకూరలను తప్పనిసరిగా వండుకొని తినడం అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా అలాగే అలవాటు చేయండి. ఇక మీకు ఒకవేళ చిన్న బ్యాక్ యార్డ్ ఉండి ఆ దొడ్లో ఆకుకూరలను పెంచుకోగలిగేటటువంటి సౌకర్యం ఉంటే స్వయంగా పండించుకోండి. లేదా ఈ మధ్య మేడల మీద కూడా పెంచుతున్నారు, ఆర్గానిక్గా సాయిల్ లెస్గా కూడా పెంచుతున్నారు. ఇలా ఏదో రూపంలో మీరు పెంచుకొని ఇలాంటి ఆకుకూరలని, పచ్చికూరలు, వీటి రసంతో ఆకుకూరలని ఈ రసంతో కలిపి కూరలాగా వండుకొని తీసుకోగలిగితే ఎంతో మంచిది. అలాగే ఈ కాలంలో దొరికే పండ్లని ఆ కాలంలో రోజుకి ఒక 20% అన్నా మీరు తీసుకోగలిగితే కూడా కంటికి మంచిది. అలాగే ఉప్పుని ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది. ఈ ఉప్పు వల్ల కంట్లో ఆ సూక్ష్మమైనటువంటి ఆ రక్తనాళాల్లో ఆ ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటుంది, ఉబ్బుతుంది. ఈ ఎడిమా వచ్చేసేసి కళ్ళు త్వరగా పాడైపోతున్నాయి. అలాగే తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారాలు తీసుకోవటం కూడా ముఖ్యం. మలబద్ధకం లేకుండా చూసుకోండి. అన్నిటికీ మించి అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండండి. ఇలాగా ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆ దృష్టి దౌర్బల్యం రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో విషయాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయి అని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రెమెడీస్లో మీకు ఈ పాటికే ఏదైనా వాడున్నా, లేకపోతే వాడిన తర్వాత మీకు ఏమైనా రిజల్ట్ ఉన్నా, ఆ విషయాన్ని కూడా ఈ సబ్స్క్రైబర్స్ దీంట్లో మీరు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో సబ్స్క్రైబర్స్ దీంట్లో మీరు అకౌంట్లో మీరు పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్. శుభం.